అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ శాప విమోచనం. పూర్వం సాందీపుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సంసారంపై వ్యామోహం లేకుండా తపస్సు చేసుకుంటూ జీవించేవాడు. అతని యొక్క తపోబలంతో పాపరహితుడై అరణ్యాలలో సంచరిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఇంద్రియాలను జయించాలనే తలంపుతో అతడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అతను అటవీ మార్గంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలా కొంత దూరం ప్రయాణం తర్వాత అతడు దారి తప్పి కాకులు దూరని కారడవి లాంటి కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అడవిలో మహావృక్షాలు, నేలపై పాకుతున్న పాములు, ఇతర జంతువులు, గుబురు పొదలు, వాటి మధ్యలో కుందేళ్లు కనిపించాయి. ఆ అరణ్యం మొత్తంలో సాందీపుడు మినహా ఇంకా వేరే మానవ సంచారం లేదు. సాందీపుడు దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకొని ముందుకు సాగిపోయాడు. కొంత దూరం ప్రయాణించేసరికి చెమ్మ చీకటి పడసాగింది. అసలే కీకారణ్యం, ఆపై చెమ్మ చీకటి, కీచు పిట్టల రుద, కర్ణ కఠోరమైన గుడ్లగూబల అరుపులు, క్రూర మృగాల అరుపులు వినిపించసాగాయి. అయినా కాని సాందీపుడు తన ప్రయాణాన్ని ఆపలేదు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి ఒక జిగుప్సాకరమైన దృశ్యం తన కంటపడింది. ఆ దృశ్యం చూసి నిశ్చేష్టుడై అక్కడ నిలబడిపోయినాడు. అతడు చూసిన ఆ దృశ్యం ఏమిటంటే, ఒక చోట 4 ప్రేతాలు ఒక శవాన్ని పీక్కొని తింటున్నాయి. అవి చూడడానికి చాలా భయానకంగా ఉంది. అవి అక్కడకు చేరుకున్న సాందీపును చూసి ఆనందంతో నేను తింటాను అంటూ సాందీపుడు వద్దకు పరుగున వచ్చాయి. వచ్చి రావడంతోనే సాందీపుణ్ణి ఆ 4 ప్రేతాలు మోసుకొని పోసాగాయి. దానితో భయభ్రాంతుడై సాందీపుడు శ్రీ మహావిష్ణువుని స్మరించాడు. చాలాసేపు శ్రీ మహావిష్ణువును ప్రార్థించిన తర్వాత ఆ ప్రార్థనకు కరిగిన శ్రీ మహావిష్ణువు తనని కాపాడడానికి తానే స్వయంగా బయలుదేరాడు. దానికన్నా ముందు యక్షుడు అనేటువంటి యక్షరాజుని పెద్ద రాక్షస రూపంలో వెళ్లి ఆ ప్రేతాలను అదుపు చేయని చెప్పి యక్షుడు భీకర రాక్షస రూపం దాల్చి ప్రేతాల వద్దకు చేరుకున్నాడు. అతని రూపం చూసి ప్రేతాలు సైతం బెంబెలెత్తిపోయాయి. యక్షుడు ఆ 4 ప్రేతాలను తన 2 చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. వాటిని పిడిగుద్దులతో శిక్షించాడు. వాటికి భయపడినటువంటి ప్రేతాలు వాటి గతాన్ని యక్షుడికి చెప్పసాగాయి. ఒక ముని శాపం చేత మేము ఇలా అయ్యాము అంటూ వాటి గోడును చెప్పుకోసాగాయి. వాటి గోడును వింటూ సాందీపుడు స్పృహ కోల్పోయాడు. సాందీపుడు కోసం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహావిష్ణువు రాకతో ఆ ప్రేతాలు విష్ణువు పాదాలపై పడి తమను రక్షించమని ప్రార్థించాయి. ఇప్పుడు సాందీపుడు స్పృహలోకి వచ్చి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి, స్వామి, ప్రాణులను ఉద్ధరించేది నీవే, పాపాలను పరిహరించేది కూడా నీవే. ఏళ్ల తరబడి ప్రాతాలుగా అగచాట్లు పడుతున్న వీటికి ఉత్తమ గతులు ప్రసాదించు స్వామి అని ప్రార్థించాడు సాందీపుడు. సాందీపుడు ప్రార్థనను మన్నించి శ్రీ మహావిష్ణువు ఆ ప్రేతాలకు మోక్షం కలిగించి సాందీపుణ్ణి మరియు ఆ ప్రేతాలను పుష్పక విమానంలో వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయాడు. మన కథలు వ్యూయర్స్ అందరికీ నమస్కారం. మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ ఒకవేళ ఎలా చేసుకోవాలి అనుకుంటే, ఇట్లా మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే మన కథలు అనే వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ నేను వేలు పెట్టిన దగ్గర ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా లైక్, ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ లైక్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ మీకు మా నోటిఫికేషన్స్ వెంటనే రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో 4 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.